ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి టాపిక్లో తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు రుణమాఫీ సాధ్యమయ్యేనాయి ప్రభుత్వంతో, లేక మాటల గారడికిన ఎన్నికల కోసమే ఇలా మాయమాటలు మాట్లాడి కాలయాపన చేసిన ప్రభుత్వాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్లో కూడా మనం కొన్ని స్థానాలు అనూహ్యంగా తగ్గిపోయినటువంటి విషయాన్ని చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి మిగతా రుణమాఫీ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నాం, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి ఫార్మర్స్ రుణమాఫీ ఖచ్చితంగా 100% మనకు జూలై 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 15 లోపు అందరికీ పూర్తి సమాప్తం చేస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తెలియజేశారు. ఎందుకంటే మొత్తానికి 52,000 కోట్ల రూపాయలు సమకూర్చి ఎంతమంది అర్హులు ఉన్నారు ఆ అర్హుల లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. మొత్తానికి స్టెప్ బై స్టెప్గా ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ అందరికీ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మరి ఇది సక్సెస్ అవుతుందా, సక్సెస్ కాదా, ఆలస్యమైన అమృతం లాంటి రిజల్ట్ వస్తున్నాయా, లేదా వచ్చేటువంటి ఎలక్షన్ల సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు తదితర ఎలక్షన్ పైన ఇది కూడా డిఫెక్ట్ చూపి ప్రభుత్వానికి ఏదన్నా హాని కల్పిస్తుందా? సో ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం రుణమాఫీ మాత్రం చేసి తీరాలి. అదే నిజం జరుగుతుంది. సో ఇది సక్సెస్ కాదా, మీకు రకరకాలుగా డౌట్స్ వస్తాయి. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ ఇచ్చాము. అండ్ మంచి మంచి నంబర్స్, అధికారుల నంబర్స్ కూడా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.